ఓం శాంతి. ఈరోజు మురళి 26/7/2022. मीठे बच्चे डबल सिरताज बनने के लिए डबल हिंसा छोड़नी है. అన్నోన్ వారియర్స్ మాయా దుష్మన్ పర్ జీత్ పానే హే. మధురమైన పిల్లలరా, డబల్ కిరీటధారిగా తయారవడం కోసం డబల్ హింస అనేది విడిచిపెట్టాలి. డబల్ కిరీటధారిగా తయారవడం కోసం డబల్ హింస విడిచిపెట్టాలి. గుప్తమైన యుద్ధ వీరులుగా తయారై మాయా శత్రువు పైన విజయం పొందాలి. గుప్తమైన యుద్ధ వీరులుగా తయారయ్యి మాయా శత్రువు పైన విజయం పొందాలి. ప్రశ్న: छोटा मुख और बड़ी बात ये कहावत किसके लिए और क्यों प्रसिद्ध है? చిన్న నోరు పెద్ద మాటలు అనే నానుడి ఎవరి కోసము మరియు ఎందుకు ప్రసిద్ధి చెందింది? उत्तर: ये कहावत परमात्मा के लिए है. ఈ నానుడి పరమాత్మ కోసం వర్తిస్తుంది. कैसे वो साधारण तन में बैठे इस छोटे मुख से तुम्हें बड़ी बड़ी बातें सुनाते परमात्मा. ఈ సాధారణ తనులో ఈ విధంగా కూర్చొని మీ చిన్న నోటితో ఈ బ్రహ్మాబాబా యొక్క చిన్న నోటితో మీకు పెద్ద పెద్ద విషయాలు వినిపిస్తున్నారు కదా, అందుకే ఇది పరమాత్మ కోసం వర్తిస్తుంది. చిన్న నోరు పెద్ద మాటలు అని. గరీబ్ నివాజ్ బాబ్ తుమ్హే గరీబ్ సే షౌకర్ బనా దేతే హై. పేదల పెన్నిదేనా శివ్ బాబా మిమ్మల్ని పేదల నుండి ధనవంతులుగా తయారు చేసేస్తున్నారు. తుమ్ బచ్చే భీ కేతే హో హమ్ జబర్దస్త్ వారియర్స్ హై. పిల్లలు కూడా మీరు చెప్తున్నారు కదా, మేము జబర్దస్త్ అయిన యుద్ధ వీరులము. हम रावण पर जीत पाकर सारे विश्व पर स्वर्ग की स्थापना कर रहे हैं. మేము రావణ పైన విజయం పొందుతూ మొత్తం విశ్వం పైన స్వర్గ స్థాపన అనేది చేస్తున్నాము అని పిల్లలు తెలుసుకున్నారు కదా. రావణ పైన విజయం పొంది మొత్తం విశ్వం పైన స్వర్గ స్థాపన చేసుకుంటున్నాం మనం ఈ యుద్ధం మాయా రావణతో యుద్ధం చేస్తూ. తో ఏవి జైసే చోటా ముక్ బడి బాత్ హుయి, ఇది కూడాను చిన్న నోరు పెద్ద విషయాలు అయ్యే కదా మన నోటి నుండి వచ్చే. మనిషి ఇన్ బాతోంకో సున్కర్ హస్తే హై, సమజ్ నహీ సక్తే. మానవులు మన నోటి నుండి వచ్చే మాటలు విని నవ్వుకుంటూ ఉంటారు, అర్థం కాదు మన మాటలు. తుమ్హారీ చేసి బాతే కన్నా కిస్కో ఆయేగి విని, ఇలాంటి మాటలు చెప్పడం ఎవరికి రాదు కూడా అని చెప్తున్నారు బాబా. గీత్ ఆఖరి దిన్ ఆయాజ్, ఆఖరికి ఆ రోజు నాటికి వచ్చింది అని పాట. ఓం శాంతి. बच्चों ने गीत सुना और अर्थ भी समझा. निश्चय भी बैठा कि जिसे पतित पावन कहा जाता है वो బాబా అబ్ ఆయా హువా హై. పిల్లలు పాట విన్నారు, దీనిలో అర్థం కూడా తెలుసుకున్నారు. ఆఖరికి ఆ రోజు వచ్చిందంటే ఈ రోజు ఇది నిశ్చయం ఉంది కదా బుద్ధిలో. ఎవరినైతే పతిత పావనుడు అని పిలుస్తూ వచ్చేమో అతడు ఇప్పుడు మన ఎదురుగా వచ్చి ఉన్నారు. ఆ రోజు వచ్చేసింది అని పిల్లలు తెలుసుకున్నారు కదా. పతిత పావన్ కే సాత్ గరీబ్ నివాజ్ అక్షర్ బి ఆ జాతా హై. పతిత పావనుడు అనే పదంతో పాటు పేదల పెన్నిది అనే మహిమ కూడా బాబాది వచ్చేసింది కదా. इस समय सारी दुनिया नरक है, गरीब भी बहुत है. सारे సృష్టి గరీబే. ఈ సమయంలో ప్రపంచమంతా నరకమై ఉంది, చాలా పేదరికంలో ఉన్నారు ప్రపంచమంతా. ऐसे मत समझो రష్యా అమెరికా షావుకారి అని. రష్యా అమెరికా వాళ్ళు డబ్బున్న వాళ్ళే ఉన్నారులే, వాళ్ళేం పేదలు కాదు అలా అనుకోకండి. जानते उनके पास जो कुछ थोड़ा है वो स्वर्ग के पेंट में कुछ भी नहीं है. స్వర్గంతో పోల్చుకుంటే వాళ్ళ దగ్గర ఉన్న ధనము ఏ మాత్రమో కాదు అమెరికా రష్యాది. बल सभी साधन वैभव इकट्ठा किया जाए तो भी स्वर्ग के पेंट में कुछ नहीं. వాళ్ళ దగ్గర ఉన్న సాధనాలు వైభవాలు అన్నీ మనం పోగు చేసి పోల్చి చూసినా స్వర్గం ఎదురుగా ఏమాత్రం కాదు. बल लिखते हैं चाइना इतना मिलियन पौंड सोना खरीद सकते हैं.
ऐसा तो अमेरिका भी बहुत शाहूकार है. బాబా చెప్తున్నారు, రాస్తూ ఉంటారు న్యూస్ లోని, చైనా ఇన్ని మిలియన్ పౌండ్ల బంగారం కొనగలదు అని. కానీ అమెరికా కూడా చాలా డబ్బున్న దేశమే కదా. परंतु तुम बच्चे जानते हैं, हमारी जो राजधानी अथवा राम राज्य स्थापन हो रहा है उनके आगे तो ये कुछ भी नहीं है. కానీ పిల్లలు మీరు తెలుసుకున్నారు, మన రాజధాని స్వరాజ్యం ఏదైతే స్థాపన అవుతుందో దాని ఎదురుగా ఇక్కడ ఉండే ధనం ఉన్న దేశాలు ఎన్ని మిలియన్ పౌండ్ బంగారం కొనుక్కోగలిగేవారైనా కానీ ఏ మాత్రము కాదు అని చెప్తున్నారు బాబా. ఇతనా సబ్ హోతే భీ గరీబే. అయితే ఇంత సంపద ఉన్నప్పటికీ కూడా పేదలే. భౌతిక సంపద ఉంది కానీ లోపల నుండి అందరూ పేదలే. స్వర్గకే బెండ్ మీ సరే విశ్వహి గరీబే. స్వర్గంలో ఉన్న ప్రాప్తులు ఎదురుగా చూసుకుంటే విశ్వం అంతా పేదరికంలో ఉన్నట్టే అని చెప్తున్నారు బాబా. हम बाप का, इस बाप का नाम ही गरीब निवास. भारत ही स्वर्ग में कितना धनवान था, बेंट की जाती. अभी तो क्या हालत है. బాబా యొక్క పేరే పేదల పెన్నిది అన్నాము. బాబా స్వర్గంలో ఎంత ధనం ఇచ్చారు, భారతదేశం ఎంత ధనవాన్గా ఉండేది. ఇప్పటికీ అప్పటికి పోల్చుకుంటే ఇప్పుడు పరిస్థితి ఏమైపోయింది చూడండి అని చెప్తున్నారు బాబా. బాప్ గరీబ్ నివాస్ తుమ్హారే సామ్నే బైఠే హై और तुमको स्वर्ग का वर्षा देने आए हैं. పేదల పెన్నిది బాబా మన ఎదురుగా కూర్చున్నారు, స్వర్గ వారసత్వం ఇవ్వటానికి వచ్చారు. तुम जानते हो बाप हमको कितना शाहूकार बनाते. బాబా ఎదురుగా కూర్చొని ఫీల్ చేస్తున్నాం కదా ఎంత ధనవంతులుగా తయారు చేసేస్తున్నారు బాబా మనల్ని. हम महाराजा महारानी कितने शाहूकार होते. మహారాజా మహారాణిగా మనం ఎంత ధనవంతులుగా ఉంటాము అని చెప్తున్నారు బాబా. భక్తి మార్గ మే కితని ఆలిशान मंदिर बनाते हैं तो बाप का गरीब निवास नाम तो शोभता है ना. वो है ही नई दुनिया, ये है पुरानी दुनिया. భక్తి మార్గంలో ఎంత వైభవంగా మందిరాలు కట్టించుకుంటూ ఉంటారు. బాబా పేదల పాలిట పెన్నిది అనే ఈ పేరు బాబాకి ఎంత శోభిస్తుంది చూడండి. బాబా చెప్తున్నారు సత్యయుగంలో ఉండేది కొత్త ప్రపంచం, ఇక్కడ ఉండేది పాత ప్రపంచం. సమస్తే పురాनी दुनिया के मनुष्य क्या हो गए, स्वर्ग तो सुख का भंडार है, कोई तो इस दुख की दुनिया को बदलने वाला है ना. कैसे बदलते हैं वो भी अभी तुम जानती हो. పాత ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు ఎలా అయిపోయారు చూడండి. అదే స్వర్గంలో సుఖం యొక్క భండారు ఉండేది కదా. మరి దుఃఖ ప్రపంచాన్ని మార్చేవాళ్ళు ఎవరైనా కావాలి కదా. ఎలా మారుస్తారు, ఎవరు మార్చేవాళ్ళు? ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. कोई लड़ाई झगड़ा आदि की बात नहीं. శివ బాబా మార్చేవారు వస్తున్నారు. దుఃఖ ప్రపంచాన్ని ఎలా మారుస్తున్నారు? యుద్ధాలు చేస్తారా? యుద్ధము దుఃఖము అనే విషయం, యుద్ధము జగడాలు ఉండవు. गीता में कृष्ण का नाम दे दिया है. दुनिया को पलटने वाले, कृष्ण तो हो नहीं सकता, दुनिया को पलटाने वाले को गॉड कहा जाता है. గీతలో కృష్ణుడు పేరు రాసేశారు కానీ ప్రపంచాన్ని మార్చేవారు కృష్ణుడు కాదు. ప్రపంచాన్ని మార్చేవారైతే గాడ్ అంటారు, భగవంతుడు. अभी तुम समझते बाप हमें क्या से क्या बना रहे, हम तो कुछ भी नहीं जानते थे. ఆ గాడ్ అనండి లేదా బాబా వచ్చారు, మనల్ని ఎలాంటి వారి నుండి ఎలా తయారు చేసేస్తున్నారు. మనం ఏమీ కాదు, అలా అయిపోయాం కదా. బరాబరం విశ్వకి మహారాజా మహారాణి బంతే. అలాంటి వాళ్ళని బాబా ఎలా తయారు చేస్తున్నారు? విశ్వానికి మహారాజా మహారాణిగా తయారవుతున్నాము. నామ్ హీ హే గోల్డెన్ హే సోనీకి దునియా, ద్వారికకు బి సోనీకి కేతే హే. పేరే ఏముంది? బంగారు యుగము, బంగారు ద్వారిక అని అంటారు కదా. ద్వారికకు బి సోనీకి కేతే. ద్వారిక మన సరే షహర్ సోనీక. ద్వారక అంటే ఒక నగరం, నగరం అంతా బంగారంతో కూడిన నగరం ఉండేది అన్నట్టు చెప్తారు కదా. తో జరూర్ ఇతనా ధన్ హోగా బచ్చో నే సాక్షాత్కార్ బి కియా హై. తప్పకుండా ఇంత ధనం మీ దగ్గర ఉండి ఉంటుంది. అది పిల్లల సాక్షాత్కారం కూడా చూసారు. बाबा कहते हैं जितना तुम आगे जाएंगे उतना घड़ी घड़ी साक्षात्कार होंगे. अपने देश के नजदीक आते तो दिल में आता है कि अभी हम जाकर पहुंचेंगे. బాబా చెప్తున్నారు ఎంతెంత మీరు ముందుకు వెళ్తూ ఉంటారో మీకు అన్ని కూడా సాక్షాత్కారం కనిపిస్తుంది.
బాబా దానికి ఎగ్జాంపుల్ చెప్తారు కదా. లేకపోతే ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, రిటర్న్ వచ్చేటప్పుడు మీ దేశానికి మీరు దగ్గర పడుతున్న కొద్దీ మీ మైండ్లో వచ్చేస్తుంది కదా, ఇంకొచ్చేసింది వచ్చేసింది, మన ఊరు వచ్చేస్తున్నాము, మన ఇల్లు వచ్చేసింది, అలా కనిపిస్తుంది కదా. అలాగే अपने देश के नजदीक आते तो दिल में आता है कि अभी हम जाकर पहुंचेंगे. ఇక్కడ కూడా మన యొక్క దేశం బాబా దగ్గరికి వెళ్ళేది, స్వర్గానికి వెళ్ళేది దగ్గరకు వచ్చేస్తుంది కొద్ది మన మనసులో ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. మనకు క్లియర్గా విజన్ కూడా, దృశ్యం కూడా సాక్షాత్కార రూపంలో కానీ లేదా బయట ప్రపంచంలో పరిస్థితుల రూపంలో కానీ కనిపిస్తూ ఉంటుంది. ఇంకా రానే వచ్చేసాం, చేరిపోతున్నాము మన దేశానికి మనము అని కనిపిస్తూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. तुम जानते हो ये लड़ाई भी जरूर लगेगी तब तो पुरानी दुनिया का विनाश होगा. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా, యుద్ధం కూడా తప్పకుండా జరిగేది ఉంది, అప్పుడే కదా పాత ప్రపంచ వినాశనం జరుగుతుంది. జैसे देखो दिल्ली पुरानी थी अब नई बनाई. ఢిల్లీ పాత ఢిల్లీ ఉండేది, ఇప్పుడు కొత్తది తయారు చేశారు. तुम तो जानते ये सारी दुनिया कब्रिस्तान है फिर పరిస్థాన్ బన్నా హై. కానీ మీరు తెలుసుకున్నారు, ఎంత కొత్త ఢిల్లీ చేసినా, కొత్త ముంబై తయారు చేసినా, కొత్త సిటీ తయారైనా ఈ ప్రపంచం ఏంటి, కబ్రిస్తాన్, శ్మశాన వాటిక అయిపోయింది. ఇప్పుడు ఇది పరిస్థాన్గా తయారు కావాలి. బాబా హమ్కో నై దునియా కా వారసా దే రే హై. బాబా కొత్త ప్రపంచం కా వారసత్వం ఇస్తున్నారు. భారత్ కా ఆజ్ వో దిన్ ఆయా హై जो गरीब భారత్ को बाप से स्वर्ग की बादशाही मिलती. భారతదేశానికి ఇప్పుడు ఎటువంటి రోజులు వచ్చాయంటే, పేద భారతదేశానికి ఇప్పుడు బాబా నుండి స్వర్గ వారసత్వం దొరుకుతుంది. అటువంటి వారసత్వం ఇస్తున్నారు. ఆ రోజులు వచ్చాయి ఇప్పుడు భారతదేశానికి. ఏ రోజులు? స్వర్గ వారసత్వం, స్వర్గ రాజ్యం ఇక్కడ స్థాపన అవుతుంది. నई दिल्ली तो सारी नहीं कहेंगे, नई दुनिया में नई दिल्ली कहेंगे. కొత్త కొత్త ఢిల్లీ అని మొత్తం ఢిల్లీని అన్నారు, కొంత భాగాన్ని అంటారు కదా. కానీ అదే కొత్త ప్రపంచంలో అయితే కొత్త ఢిల్లీ ఉంటుంది మీది అని చెప్తున్నారు బాబా. అప్పుడు పేరు కూడా పరుస్తానంటారు కదా, ఢిల్లీ అన్నారు. गांधी जी कहते थे अथवा अभी भी कहते हैं कि राम राज्य हो तो समझाना चाहिए जरूर अभी रावण राज्य है. గాంధీ గారు పోరాడినప్పుడు మనకి రామరాజ్యం కావాలి అని అనేవారు. దానికోసమే పోరాడుతున్నాం, రామరాజ్యం తయారవ్వాలి అని. అంటే అలా అన్నారు అంటే తప్పకుండా ఆలోచన ఏంటి, రావణ రాజ్యంలో ఉన్నామని కదా అర్థము. कहते ఫలానా స్వర్గ పదారా తో జరూర్ నరక మీద తప్ప స్వర్గమే గయి. అలాగే ఎవరైనా చనిపోయినప్పుడు స్వర్గస్థులయ్యారు అనే మాట ఉపయోగిస్తూ ఉంటాము. అంటే తప్పకుండా దానికి ముందు నరకంలో ఉండి వెళ్ళారేమో కదా వాళ్ళు. మరి మనం కూడా బ్రతికున్న వాళ్ళందరూ ఉన్నది నరక ప్రపంచంలోని. స్వర్గం ఈ అక్షర్ నెహి కేయింగి. అదే స్వర్గంలో వెళ్ళేకైతే ఎవరైనా చనిపోతే స్వర్గస్థులు అయ్యారంటారా? అనరు అని చెప్తున్నారు బాబా. యహా జైసే స్వర్గ్ కో యాద్ కర్నా హై వైసే బాప్ కో భీ యాద్ కర్నా హై. ఇక్కడ ఎలాగైతే స్వర్గాన్ని మనం గుర్తు చేసుకుంటామో బాబాని కూడా జ్ఞాపకం చేస్తూ ఉండాలి. సంగమయుగంలో कोई मरते तो कहते हेवेनली अबोर्ड उस हेवन में कौन सा आधार निवास करता है. गाड फादर है हेवन స్థాపన करते हैं. ఎవరైనా చనిపోగానే స్వర్గస్థులు అయ్యారనే మాట ఉపయోగిస్తారు. అయితే ఆ స్వర్గంలో ఏ ధర్మస్థులు నివసిస్తూ ఉండేవారు ఇది ఎవరికి తెలీదు. అది ఎవరు స్థాపించారు? గాడ్ ఫాదరే हेवन అనేది స్థాపిస్తారు కదా. तुम देखते कि बेटे कैसे साधारण रहते हैं, ड्रामा के राज को तुम ही जानते. जैसे सीन जिस समय चलती फिर बाद में रिपीट होती है, फिर 5000 वर्ष बाद रिपीट होगी. మీరు ఇప్పుడు చూస్తున్నారు, హెవెన్ స్వర్గాన్ని స్థాపించే గాడ్ ఫాదర్ అతడు. కానీ ఎలా సాధారణ రూపంలో మన ఎదురుగా కూర్చున్నారు. డ్రామా రహస్యాన్ని కూడా పిల్లలు తెలుస్తున్నారు. ఏ సీన్ ఏ సమయంలో నడుస్తుందో తర్వాత 5000 సంవత్సరాల తర్వాత సేమ్ రిపీట్ అవుతుంది అని చెప్తున్నారు బాబా. क्राइस्ट को क्रॉस पर चढ़ाया, पास्ट हो गए ये है वर्ल्ड की हिस्ट्री जियोग्రఫీ जो फिर से रिपीट होगी. క్రైస్ట్ ను కూడా సిల్వర్ పైన ఎక్కించారు. డ్రామాలో పాస్ట్ అయిపోయింది, ఇది వరల్డ్ యొక్క హిస్టరీ जियोग्రఫీ మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. क्रिश्चियन धर्म नहीं होगा फिर से क्राइस्ट आकर स्थापन करेगा. ये बातें सिवाय तुम्हारे और कोई की बुद्धि में नहीं है. మళ్ళీ క్రిస్టియన్ ధర్మం అనేది ఉండదు, మళ్ళీ ప్రాయలోపం అయిపోతాయి కదా. మళ్ళీ వాళ్ళ టైం వచ్చేటప్పటికి డ్రామాలో క్రైస్ట్ వస్తారు, క్రిస్టియన్ ధర్మాన్ని స్థాపిస్తారు.
ఈ విషయాలు మీకు తప్ప ఇంకెవరి బుద్ధిలోని లేవు అని చెప్తున్నారు బాబా. बाप कहते हैं मैं फिर से 5000 वर्ष बाद राजयोग सिखलाने आया हूँ. टीचर कहेंगे हम तुमको सृष्टि के आदि मदद करा सुना रहा हूँ. ये नॉलेज सिवाय परम पिता परमात्मा के कोई दे ना सके. ये बातें शास्त्रों में नहीं है. బాబా చెప్తున్నారు నేను 5000 సంవత్సరాల తర్వాత రాజయోగం నేర్పించడానికి వచ్చాను. టీచర్ కదా బాబా మనకి రాజయోగం నేర్పిస్తున్నారు. ఇంకా ఏం నేర్పిస్తున్నారు? మీకు సృష్టి ఆది మధ్యంత రహస్యాలు వినిపిస్తున్నాను అని చెప్తున్నారు బాబా. ఈ జ్ఞానం పరంపిత పరమాత్మ తప్ప ఇంకెవరు ఇవ్వలేరు. ఏ శాస్త్రాల్లో కూడా లేని విషయాలు ఇవి. ये कोई समझते थोड़ी क्राइस्ट फिर 3000 वर्ष बाद आएगा. भाई 2000 वर्ष हुआ है तो 5000 वर्ष का हिसाब हुआ ना, परंतु किसकी बुद्धि में बैठता नहीं है. ఇది ఎవరికి కూడా అర్థం కావట్లేదు పరమాత్మ ఇచ్చే జ్ఞానం అని. ఇంకా క్రైస్ట్ 3000 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తారు కదా. వచ్చి ఇప్పటికీ క్రైస్ట్ వచ్చి ఎన్నాళ్ళైంది? 2000 సంవత్సరాలు పూర్తయిపోయింది కదా. మళ్ళీ 3000 సంవత్సరాలు వచ్చాక ఏమవుతుంది? అప్పటికి 5000 పూర్తవుతుంది. ప్రతి సీన్ 5000 సంవత్సరాల తర్వాత రిపీట్ అవుద్ది కదా. ఇప్పుడు క్రైస్ట్ వచ్చి 2000 సంవత్సరాలు అయిపోయిందంటే ఇంకో 3000 సంవత్సరాలు అయ్యాక అప్పుడు 5000 కంప్లీట్ అవుతుంది. మళ్ళీ క్రైస్ట్ వస్తారు అన్నమాట. 5000 సంవత్సరాల లెక్క కదా ఇది. కానీ ఎవరి బుద్ధిలోని కూర్చోటం లేదు ఈ విషయాలు. तुम बच्चे जानते हो कि फिर से स्वर्ग स्थापन हो रहा है. कोई लड़ाई आदि नहीं. बाप हिंसा थोड़ी कराएंगे. तुम बाप द्वारा डबल अहिंसक बन डबल सिरताज़दारी बन रहे हो. పిల్లలు మీరు తెలుసుకున్నారు మళ్ళీ స్వర్గ స్థాపన జరుగుతుంది. దానికోసం యుద్ధాలు చేస్తున్నామా? స్థాపించడానికి, రాజ్యాన్ని స్థాపించడానికి ఎలాంటి హింస లేదు. బాబా హింస చేయిస్తారా ఏంటి? యుద్ధం చేయండి అని. మీరు బాబా ద్వారా డబల్ అహింసకులే డబల్ కిరీటధారిగా తయారవుతున్నారు అని చెప్తున్నారు బాబా. बाप ने कहा है काम महाशत्रु है, उनको जीतने से तुम पवित्र दुनिया के मालिक बनेंगे. ఎలాంటి యుద్ధం చేస్తున్నాం మనం? హింస యుద్ధం కాదు, డబల్ అహింసకులు మనం. అంటే హింస యుద్ధము చెయ్యము, లోపల నుండి కూడా మనం కామ మహాశత్రు అనే హింస కూడా చెయ్యం మనము. ఈ కామ మహాశత్రువుని జయించినట్లయితే మీరు పవిత్ర ప్రపంచానికి మాలికులు అయిపోతారు అని చెప్తున్నారు బాబా. टाइम तो अब वही है सर का मास्टर्स भी देखते जा रहे हो. ये भारत की लड़ाई भी 5000 वर्ष पहले लगी थी. अब फिर किसकी विजय हुई? ఇప్పుడు అదే సమయం మన ఎదురుగా చూస్తున్నాము. గీతా జ్ఞానం ఇచ్చినప్పుడు కామాన్ని జయించండి, క్రోధాన్ని జయించు, మోహాన్ని జయించు జ్ఞానం ఇచ్చారు కదా. ఇప్పుడు ఆ వాటిని జయించి యుద్ధం చేసే సమయం మన ఎదురుగా ఉంది, చూస్తున్నాం. పరిస్థితులు కూడా చూస్తున్నారు కదా చుట్టూ. వీటిని జయించాల్సిందే అనేది. కాబట్టి భారతదేశం భారతీయుల యొక్క యుద్ధము 5000 సంవత్సరాల పూర్వం కూడా జరిగింది. ఎవరు విజయం పొందారు? పాండవులు విజయం పొందారు మహాభారత యుద్ధంలో అని రాశారు. కాబట్టి 5000 సంవత్సరాలు జరిగిన యుద్ధం ఇది. యాదవ్ కౌరవ్ ఖలాసి ఫిర్ రిజల్ట్ క్యా ఏ కుछ दिखलाते नहीं. కానీ వాళ్ళు హింసా యుద్ధంగా రాస్తారు కదా మహాభారత యుద్ధం అంటే. అందులో యాదవులు కౌరవులు అందరూ కూడా ఒక్కరు మిగలకుండా సమాప్తి అయిపోతారు. అయితే ఇంత మహాభారత యుద్ధం అది ధర్మ యుద్ధం అంటారు, ధర్మస్థాపన కోసం జరిగిందని. అయితే రిజల్ట్ ఏమైంది? మహాభారత యుద్ధం జరిగి అనేది చూపించరు. బాపాయి మహాభారత్ లడాయి లగి ఫిర్ క్యా హువా? భగవంతుడు వచ్చారు, గీతా జ్ఞానం ఇచ్చారు, మహాభారత యుద్ధం జరిగింది. తర్వాత ఏమైంది? दिखाते हैं पांडव गल मरे पहाड़ पर कुत्ता भी साथ में दे दिया. समझते कुछ भी नहीं. ఏమైంది అంటే అక్కడ శాస్త్రాలు ఏం చూపించారంటే పాండవులు 5గురు మిగులుతారు, మిగిలిన వాళ్ళందరూ చనిపోతారు. యాదవులు, కృష్ణుడు ఉంటాడు కదా, కృష్ణుడు కూడా చనిపోతాడు. ఆఖరికి యాదవ రాజ్యానికి బయలుదేరిపోతాడు. నా పని అయిపోయింది కదా వెళ్ళిపోతానని. కానీ కృష్ణుడు కూడా ఒక వేటగాడు కొట్టే దెబ్బకు చనిపోతాడు. ఇంకా ఆఖరికి పాండవులే మిగులుతారు. వాళ్ళు కూడా ఏమవుతారు? కొండల మీదకి ఎక్కి కరిగిపోతారు, మంచు పర్వతాల మీదకి ఎక్కి అని చూపించారు. అయితే వాళ్ళతో ఒక కుక్క కూడా వెళ్తుంది అని చూపించారు. పాండవుల వెనుక ఒక కుక్క, ధర్మరాజు వెనుక. ఏమీ కూడా అర్థం తెలియదు వీటి యొక్క అర్థం రాసేసారు. కానీ
ఇక్కడ అర్థం ఏంటి? పర్వతాల మీదకెళ్ళి కరిగిపోతే దానికోసమేనా ఎంత కష్టపడి అందరూ నాశనం అయిపోయి యుద్ధం జరిగింది. అంటే ఎప్పుడైతే అది కౌరవులు, యాదవులని మనం చంపటం కాదు. మనలో ఉన్న కామ, క్రోధ, ఈ వికారి గుణాలన్నీ ఎప్పుడైతే ఈ కౌరవుల్ని మనం నాశనం చేసామో అవి మనల్ని పూర్తి బికారిగా, విలువలు లేని వారుగా చేస్తాయి కదా! వాటి మీద కక్ష తీర్చుకుని ఎప్పుడైతే మనం వాటిని జయించామో అప్పుడేమవుతుంది? లోపల నుండి ఉన్నత స్థితికి వెళ్ళిపోతాం మనం. ఆ ఉన్నత స్థితి అనే దాన్ని ఏం చూపించారంటే పర్వతాల మీదకి ఎక్కి ఎక్కి వెళ్తున్నట్టు చూపించారన్నమాట. అలాంటి ఉన్నత స్థితి వచ్చేస్తే ఆటోమేటిక్గా సంపూర్ణమై ఈజీగా శరీరాలు వదిలి మనం వెళ్ళిపోతాం బాబా దగ్గరికి. అదే కరిగిపోవడం, కొండల మీదకి ఎక్కి అని చూపించారు. మళ్ళీ అక్కడి నుండి వచ్చి కొత్త రాజ్యాన్ని అనుభవిస్తాం మనం. ధర్మము 4 పాదాల ధర్మం ఉంటుంది. మన స్వరాజ్యం స్థాపన అవుతుంది. ఇది రిజల్ట్ అసలు. కుక్క వెళ్తుంది కదా, ధర్మరాజు స్వర్గానికి వెళ్తాడు, ధర్మరాజు వీళ్ళందరూ కరిగిపోతారు, మాయమైపోతారు. కొద్ది కొద్దిగా అందరిలో అహంకారం వస్తుంది, మేము కదా జయించాము అని. దానివల్ల వాళ్ళు వెనుక పడిపోతారు. ధర్మరాజు మాత్రం స్వర్గానికి వెళ్ళినట్టు చూపిస్తారు. కుక్క కూడా వెనుక వెళ్తుంది. అంటే అది సంస్కారము. కుక్కతో ఒక వంకర అంటారు కదా. సంస్కారం అనేది కూడా ఎలాంటిదంటే ఎంత మార్చుకోవాలన్నా మారడం చాలా టైం పట్టేటటువంటిది. అది మనం తీసుకొని వెళ్తాము, మళ్ళీ రాజ్యం చేస్తాం అన్నమాట వచ్చి. ఇది అసలు మహాభారత ఇదే ఒక రిజల్ట్. కానీ ఇంత క్లియర్గా అక్కడ చూపించలేదే మహాభారతం అనే శాస్త్రంలో. बेहद का कितना बड़ा चक्र है, कितने धर्म है, तुम्हारी बुद्धि में नक्शल में सारा राज है. पहले पहले तुम बहुत शौक करते, अब तो बहुत गरीब है. అనంతమైన ఒక పెద్ద చక్రం ఇది తిరుగుతుంది. ఎన్ని ధర్మాల వాళ్ళ చరిత్ర ఇందులో నడుస్తుంది. సారం అంతా ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. చక్రం యొక్క సారం, ఈ రహస్యాలన్నీ. పేలే పేలే తుమ్ బహుత్ షౌక్ కర్తే, అబ్ తో బహుత్ గరీబ్ హై. మొట్టమొదట్లో చాలా ధనవంతులుగా ఉండే మీరు ఇప్పుడు చాలా निरुपेद అయిపోయారు. अभी तो मनुष्य भी बहुत बढ़ गई. आखिरी तो ये समझते ఉన్నా और बोलते भी సర్కమాస్టన్స్ ऐसे ऐसे हैं. ఇప్పుడైతే మనుషులు చాలా పెరిగిపోయారు, కంట్రోల్ చేయడం కష్టం కదా. తినే తాగే పదార్థాలు కూడా కల్తీ అయిపోయాయి జనాభా పెరగడం వలన. ఆఖరికి ఇదైతే అర్థం అవుతుంది కదా, మీకే కాదు బయట మనుషులకు కూడా అర్థం అవుతూ ఉండొచ్చు పరిస్థితి. చెప్పుకుంటూ ఉంటారు కూడా ప్రపంచ యొక్క పరిస్థితి ఇలా ఇలా అయిపోయింది అని. तुम ये भी जानते हम श्रीमत पर चल श्रेष्ठ से श्रेष्ठ राजधानी स्थापन कर रहे, कल्प पहले मुआफिक वो नशा చెడ్నా చెయ్యేనా. అయితే ప్రపంచం యొక్క పరిస్థితి ఇలా అయిపోయింది అనేది మీ కళ్ళెదురుగా కనిపిస్తుంది. కానీ ఇది కూడా ఇంకొక వైపు మీకు తెలుసు. మేమైతే ఇప్పుడు బాబా ఇచ్చే శ్రీమతం మీద నడుచుకుంటూ శ్రేష్టాతి శ్రేష్ఠ రాజధాని స్థాపన చేసుకుంటున్నాం కల్పపూర్వం మాదిరిగాని మీకు తెలుసు కదా. అన్న ఆశ ఎక్కి ఉండాలి కదా అంటున్నారు బాబా. गुप्त अननोन वॉरियर्स कहते हैं ना, तुम वास्तव में सच्चे अननोन हो परंतु वेरी वेल नोन हो. గుప్తమైన యుద్ధ వీరులు అని అంటారు కదా పిల్లలు. వాస్తవంగా సత్యమైన అన్నోన్, గుప్త యుద్ధ వీరులు. గుప్తంగా ఉన్నారు మీరు, ఎవరికి మీరు యుద్ధం చేసే మనుషులని తెలియదు, కానీ వెరీ వెల్ నోన్, చాలా ప్రసిద్ధి చెందేవారు అయిపోతున్నారు మీరు. वो कहते हैं अननोन वॉरियर्स, फिर इतना वेल नोन जो बड़े आदमी भी जाते फूल चढ़ाने. అక్కడ కూడా అన్నోన్ వారియర్స్ అని ఉంటారంట మిలిటరీలో. కానీ వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద వాళ్ళు కూడా పుష్పాలు వేయడానికి వెళ్తారు వాళ్ళ సమాధుల దగ్గర. అలాగే వారి విజయాన్ని ప్రశంసించటానికి వెరీ వెల్ నోన్ అవుతూ ఉంటారు కదా వాళ్ళు. ఇంకోటి బాబా చెప్తారు, వాళ్ళది రిజిస్టర్ ఉంటుంది, అందులో వాళ్ళ పేరు ఉంటుంది కదా, శాలరీ వెళ్తుంది కదా. అన్నోన్ ఎలా అవుతారు చెప్పండి? అన్నోన్ అని ఎందుకంటారంటే వాళ్ళు బయటకు కనిపించకుండా గుప్తంగా షూట్ చేసేటటువంటి ట్రైనింగ్ వాళ్ళకు ఉంటుంది. అంతేకాని वेल नोन గా కూడా ఉంటారు వాళ్ళు. तुम भी कितने वेल नोन बनते, तुम्हारे ऊपर कितने फूल चढ़ाएंगे, कितने मंदिर बनाएंगे, अभी तुमको कोई नहीं जानते हैं.
वो तो बंदूकबाजी आदि से मारे जाते हैं. బాబా చెప్తున్నారు మీరు కూడా అలానే ఇప్పుడు అహింసక యుద్ధ వీరులయ్యారు. మీరు గుప్తంగా అన్నోన్ గుప్తమైన యుద్ధ వీరులు. తర్వాత మీ మందిరాలన్నీ కట్టి ఎన్ని పూజలు చేసి పూలు వేసి మీకు అర్పిస్తారు. అంటే వెరీ వెల్ నోన్ అయ్యే సైన్యం కూడా మీరు. బాగా ప్రఖ్యాతిలోకి పేరు వస్తుంది, మీకు పూజ జరుగుతుంది. కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడైతే ఎవరు మిమ్మల్ని గుర్తించట్లేదు. అందుకే అన్నోన్ వారియర్స్ అని చెప్పటం జరిగింది. అక్కడ మిలిటరీ వాళ్ళైతే గన్ ఇవన్నీ పట్టుకుంటారు కదా, షూట్ చేస్తారు కదా. అన్నోన్ ఎలా అవుతారు? మీరు అసలైన అన్నోన్ వారియర్స్. చేతిలో కూడా గన్లు ఏం లేవు కదా, ఆయుధాలు లేవు కదా. तुम भारत को स्वर्ग बनाते फिर तुम विष्णु माला व रुद्रमाला में पीरे हो जाते, परंतु ये भी कोई समझते नहीं कि शिव शक्ति पांडव सेना ने क्या किया था. మీరు భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారు. అటువంటి మీరు తర్వాత విష్ణుమాలలో వెళ్తారు, రుద్రమాలలో వెళ్తారు. కానీ ఈ శివశక్తి పాండవ సైన్యము ఇక్కడ ఏం చేస్తున్నారనేది ఎవరికి తెలియదు. అందుకే అన్నోన్ వారియర్స్ అంటాము. అभी भी नहीं जानते कि तुम क्या कर रहे हो, तुम कितने जबरदस्त వారియర్స్. ఇప్పటికి కూడా ఇంకా ప్రపంచానికి అర్థం కాలేదు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు ఇక్కడ వచ్చేవారు అని. మీరు ఎంత జబర్దస్త్ యుద్ధ వీరులయ్యారు. తుమ్హారీ వార్ యుద్ధ కిస్కే సాథే, ఎవరితో మీ యుద్ధం జరుగుతుంది? रावण के साथ. तुम किसको कहेंगे हम युद्ध के मैदान में, तो सुनकर हंसेंगे. ఎవరికైనా మీరు మీ యుద్ధ మైదానంలో ఉన్నాము అని చెప్తారు అనుకోండి, మీ నోటి నుండి మాట, మీ యుద్ధం చేస్తున్నాము అంటే నవ్వుతారు కదా. कहते हैं ना छोटा मुख बड़ी बात करते, చిన్న నోరు పెద్ద మాటలు మాట్లాడుతున్నారు అన్నట్టు ఉంటుంది కదా. हम स्वर्ग की स्थापना कर रहे, तुम्हारी जैसे बातें किसको करनी नहीं आएगी. మేము స్వర్గస్థాపన చేసుకుంటున్నాం, మాయతో యుద్ధం చేస్తామని చెప్తారు కదా. ఎంత పెద్ద పెద్ద మాటలేవి. మీలా ఇంకెవరు ఇటువంటి మాటలు పలికే వాళ్ళు ఉండరు. బేహద్ కా బాప్ आकर इस छोटे मुख से कितनी बड़े बातें करते हैं. वो कृष्ण के लिए कहते होंगे मुख छोटा बड़ी बात, परंतु कृष्ण तो है ही छोटा. बच्चे का मुख जरूर छोटा होगा, मुख छोटा बात बड़ी, ये परमात्मा के लिए कहते हैं. బాబా చెప్తున్నారు, అనంతమైన శివ బాబా వచ్చినప్పుడు ఈ సృష్టి పైన చిన్న నోరు బ్రహ్మ బాబా నోటితో ఎంత పెద్ద మాటలు చెప్తున్నారు. కృష్ణుడు కోసం అక్కడ అనుకున్నారు వాళ్ళు చిన్న నోరు పెద్ద మాటలని. కానీ కృష్ణుడు ఉన్నదే చిన్న బాబు కదా, చిన్న బాలుడు, చిన్న నోరే ఉంటది అతన్ని. కానీ అంతకన్నా చిన్న నోరు అంటే పరమాత్మ కోసం. ఇది చిన్న నోరు బ్రహ్మ యొక్క నోటిని ఆధారం తీసుకొని పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. అనిపిస్తుంది కదా, ఈ బ్రహ్మ బాబాకి ఇంత జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది. అప్పుడు అనిపిస్తుంది ఇది మనుషులు ఎవరికి అంతుపట్టేది కాదు, పరమాత్మ చెప్తున్నారని అంత పెద్ద పెద్ద మాటలని మనకి ఫీల్ అవుతుంది కదా. बाबा गरीब निवास है, सबको कितना शाहूकारा कर बनाते, पुराने शरीर में आते, तुम भी गरीब भारत भी गरीब, उनका ही बाबा गरीब निवास आकर बनते हैं. बाबा పేదల పెన్నిది కదా. బాబా వచ్చినప్పుడు అందరినీ ఎంత ధనవంతులుగా తయారు చేసేస్తున్నారు. దానికోసం అతడు రావడం పాత శరీరంలో దిగి వస్తున్నారు. మీరు కూడా పేదలైపోయారు, భారతదేశమే పేదరికానికి వచ్చేసింది. అటువంటి వారికి బాబా వచ్చి తన వారిగా చేసుకుంటున్నారు. అలాంటి పేదల పెన్నిది బాబా పేదల వారిగా తయారవుతున్నారు వచ్చి. तुम कहते बाबा नरक को आकर स्वर्ग, बाबा नरक को स्वर्ग बनाते हैं, कितनी बड़ी गोहिया बातें हैं. कहते हैं भारत को स्वर्ग कैसे बनाएंगे, ये कैसे हो सकता है. మీరు ఎవరికైనా ఏం చెప్తారు, బాబా వచ్చారు భారతదేశాన్ని నరకం నుండి స్వర్గంగా తయారు చేస్తున్నారు అంటే ఇవి ఎంత పెద్ద విషయాలు, గుహ్యమైన విషయాలు. భారతదేశం ఎలా స్వర్గంగా అయిపోతుందండి, భారతదేశాన్ని ఎలా స్వర్గంగా తయారు చేయగలరు అని అనిపిస్తూ ఉంటది బయట మనుషులకి. ఇక్కడికి వచ్చి ఒక్కొక్క మాట బాబా చెప్పేది, ఒక్కొక్కటి బాబా మనకు నేర్పించే ధారణలు చేస్తూ అనుభవం చేసినప్పుడే నిజంగా స్వర్గం వస్తుంది.
నా జీవితంలో స్వర్గం వచ్చినప్పుడు ఈ భారతదేశం స్వర్గంగా అవుతుందనే దానిలో సంశయం ఏంటని మనకు అర్థమవుతుంది. అది రానంత వరకు బయటకే మాటలు వింటున్నప్పుడు అలా అనిపిస్తుంది వినే వాళ్ళకి. భారతదేశం ఇలా స్వర్గంగా అయిపోద్ది, ఇంత పొల్యూట్ అయిపోయి ఉన్న దాన్ని ఎవరు మార్చేయగలరు అని అలా ఆలోచిస్తారు. చాలా మంది అడుగుతారు కదా బయట ప్రోగ్రామ్స్లో వెళ్ళినప్పుడు, మారుతున్నారండి, ఎవరిలో ఆ చేంజ్ వస్తుందా, మీరు ఎందుకు ఇంత పోరాడి కష్టపడతారు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. कॉलेज देखो कैसा है, कौन पढ़ाते हैं और तुम पद कितना ऊंच पाते हो, बैठे तुम देखो कैसे हो, बंदर है ना, कल्प कल्प ऐसे ही होगा. కాలేజ్ ఎలాంటిది, మీరు కూర్చున్న కాలేజ్ ఇది ఎవరు చదివిస్తున్నారు, స్వయం భగవంతుడు. ఎంత ఉన్నత పదవి పొందుతున్నారు మీరు, దేవతలు అయిపోవడం మనుషులు, కానీ కూర్చోడం ఎంత సాధారణంగా ఉన్నారు. దేవతలయ్యే కాలేజ్ అయ్యి భగవంతుడు స్వయంగా చదివిస్తే దీనికి ₹1,00,00,000 కట్టాలి ఫీజు అంటే అప్పుడు చాలా గొప్ప కాలేజ్ అండి. ఇప్పుడు ఎక్కడో విదేశాలకు వెళ్తారు, ఇంత టికెట్ పెట్టుకొని ఇంత ఫీజు కట్టి చాలా మంచి గొప్ప చదువు చదువుతున్నారు మా పిల్లలు అని చెప్పుకుంటారు కదా. వాళ్ళు కూడా నేను ఫలానా కంట్రీలో చదువుతున్నాను, చదివాను అని. మరి భగవంతుడు వచ్చి చదివించే చదువు అలా గాని ఉంటే చాలా గొప్పగా చెప్పుకుంటారనమాట. కానీ అలా లేరు కదా, మీరు ఎంత సాధారణంగా ఉన్నారు, వండర్ అనిపిస్తుంది కదా. తలుచుకుంటేనే ఒళ్ళు గగ్గరపాటు చెందుతుంది మనకి. నిజంగా మనమా ఇలాంటి కాలేజీలో కూర్చొని చదువుకుంటున్నామా, ఇలాంటి పోస్ట్‌కి వెళ్తున్నామా అని. బాబా చెప్తున్నారు, కల్పకల్పం ఇది ఇలాగే జరుగుతూ ఉంటది. మళ్ళీ మళ్ళీ మీరు చదువుకుంటారు. शुरू से लेकर जो हुआ है బాప్ జైసే ఆయా వహి రిపీట్ హోగా, ఇన్కో బయట సమझाते. ప్రారంభం నుండి ఏది జరిగిందో అంతా అదే రిపీట్ అవుతుంది. బ్రహ్మ బాబాకు శివబాబా కూర్చొని చెప్తున్నారు ఈ విషయాలు. ఏమని చెప్తున్నారు, तुम अपने जन्मों को नहीं जानते, मैं बताता हूँ. निश्चय भी उनको बैठेगा जिनको कल पहले बैठा होगा. ఈ బ్రహ్మ బాబాకు ముందుగా చెప్తున్నారు బాబా. మనకి చెప్తున్నప్పుడు మరి బ్రహ్మ బాబా కూడా వింటారు కదా. నీ జన్మల రహస్యం నీకు తెలీదు, నేను చెప్తాను విను అర్జున అని అలా రాశారు గీతలో. అది మనకు చెప్తున్నారు, మొట్టమొదట బ్రహ్మ బాబాకు, తర్వాత మనకు. అయితే కల్పపూర్వం ఎవరు విని నిశ్చయం కూర్చొని ఉంటుందో వాళ్ళకే ఇప్పుడు కూడా ఈ విషయాల మీద నిశ్చయం ఏర్పడుతుంది. माया भी कम नहीं, निश्चय कर औरों को निश्चय बीटाते फिर भी మాయ సంశయ బుద్ధి బనా దేతి. మాయ కూడా తక్కువేం కాదు. నిశ్చయ బుద్ధి అయ్యి ఇతరులు ఎంతో మందికి ఈ విషయాలు చెప్పి మీరు కూడా నమ్మండి నమ్మండి, నాకు ఇది నమ్మకం కుదిరింది అని చెప్పి ఇతరుల నిశ్చయాన్ని కూడా కూర్చోపెట్టి అలాంటి వాళ్ళు కూడా మాయ సంశయ బుద్ధిగా తయారు చేసేస్తుంది. और फिर भी जो कोई संशय बुद्धि होकर गए उनको फिर निश्चय बुद्धि में ले आते हैं. ఎవరైతే సంశయ బుద్ధి అయి వెళ్ళిపోతున్నారో వాళ్ళని మళ్ళీ నిశ్చయ బుద్ధిలోకి తీసుకొస్తున్నారు బాబా వచ్చే. समझ में आता है कि बराबर बाप की नॉलेज बड़ी वंडरफुल है. ఎవరైనా అలా వెళ్ళిపోయినా మళ్ళీ నిశ్చయ బుద్ధిలో తెచ్చే ప్రయత్నం మనము చేస్తూ ఉంటాం కదా. అయ్యో ఇన్ని రోజులు మీరు నడిచారు, ఇంతమంది జ్ఞానం చెప్పారు, మీరు ఏంటి ఇలా వెళ్ళిపోతున్నారు అని మన అటెన్షన్ కలిగించడానికి ప్రయత్నం అయితే చేస్తాం కదా. समझ में आता है कि बराबर बाप की नॉलेज बड़ी वंडरफुल है, इसलिए कहा जाता है भगवान की गतमत भगवान ही जाने. అర్థమవుతుంది కదా. నిజంగా బాబా ఇచ్చే జ్ఞానం వండర్ఫుల్, అద్భుతమైన జ్ఞానం. అందుకే భగవంతుని గతి మతి భగవంతుడికే తెలియాలి, మనం ఆయన్ని పట్టుకోలేము అని శాస్త్రాల్లో చెప్పి ఉన్నారు. అంత అద్భుతమైన జ్ఞానం బాబాది. गरीब निवास बाप आकर कितना शाहूकार बनाते, सारे विश्व को पलटाते. పేదల పెన్నిదైన బాబా వచ్చి ఎంత ధనవంతులుగా తయారు చేస్తున్నారు, మొత్తం విశ్వాన్ని పరివర్తన చేస్తున్నారు. उनको रेजोनेट कर काया कल्प तर भी करते, तुम्हारी काया कैसे फर्स्ट क्लास बन जाती है. పరివర్తన చేసి మానవుల్ని కాయ కల్పతరుగా చేసేస్తున్నారు పేదల పెన్నిదైన బాబా. మీ కాయ అంటే మీ తనువు ఎంత ఫస్ట్ క్లాస్ గా తయారైపోతుంది తెలుసా.
बाबा सेवा చేస్తూ बाबा చెప్పే చదువుకుంటూ तुम समझते बराबर सत्य में हमारे आयु बढ़ी थी, एक शरीर छोड़ दूसरा लेते थे, यहाँ देखो तो क्या हाल हो गया, मौत से डरते रहते। మీరు ఇప్పుడు తెలుసుకున్నారు నిజంగా సత్యం గల మన ఆయుష్ చాలా ఎక్కువ ఉండేది, ఒక శరీరం వద్ద ఇంకో శరీరాన్ని తీసుకుంటూ ఉండేవాళ్ళము. మన ఇచ్చతో మన ఆయుష్ ఉండేది. ఇక్కడైతే ఎలా అయిపోయింది చూడండి, ఎప్పుడు ఎవరికి మృత్యు వస్తుందో అందుకే భయపడిపోతూ ఉంటారు. మృత్యుని తలుచుకుంటే భయపడుతూ ఉంటారు మనుషులు. तुम बच्चों को साक्षात्कार भी कराया है, तुम जंगल में जाते कोई तुम्हारे सामने आते तो उनको साक्षात्कार हो जाते, ये तो देवी है, जेठ भाग जाते, बाबा बच्चों की कितनी संभाल करते, इसलिए तुम्हारा नाम शक्तियां रखा है। तुमसे और सब मनुष्य डरेंगे, काली से कितना डरते हैं, भयंकर रूप दिखाते, ये भी సాక్షాత్కారం హువా హై. బాబా చెప్తున్నారు పిల్లలకి సాక్షాత్కారాలు కూడా చేయించారు కదా బాబా, మీరు కూడా సాక్షాత్కారాలు చేయించే వాళ్ళు అవుతారు. ఉదాహరణకు మీరు ఎక్కడ అడవిలో చిక్కుకుపోయారు అనుకోండి, అడవిలో వెళ్తున్నారు అనుకోండి, ఎవరైనా, అడవి అంటే అలాంటి ప్రాంతం చాలా దూరం వరకు ఎక్కడ జనాలు లేరు అనే ప్రదేశాల్లో మీరు ఎప్పుడైనా వెళ్ళారు, మీ ఎదురుగా ఎవరైనా మీకు అపాయం చేయడానికి వచ్చారనుకోండి, వెంటనే వారికి సాక్షాత్కారం అవుతుంది మిమ్మల్ని చూసి, వీళ్ళు ఎవరో దేవి అని. ఇలా జరిగిన ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. టెర్రరిస్టులు, నక్సలైట్లు ఇబ్బందులు పెట్టినది వాళ్ళకి ఇలా అక్కిల్ని చూసి దేవి అనే సాక్షాత్కారం వెంటనే వదిలేసి పారిపోతూ ఉంటారు, ఇబ్బంది పెట్టాలని వచ్చేవారు కూడా. బాబా కదా పిల్లల్ని సంభాలిస్తున్నారు, ఆ టైంకి బాబా అక్కడ పిల్లల్ని అయితే ఒకటి మనం నిశ్చింతగా పూర్తి నమ్మకంగా బాబా పట్ల బాబా విశ్వాసాన్ని గెలుచుకొని బాబాకు మన మీద నమ్మకం ఉండేలా నడుచుకుంటే బాబా బాధ్యత తీసుకుంటారు, మనల్ని సంభాలిస్తారు, రక్షిస్తారు. బాబా మీ వెనుక ఉండడం వల్లనే మీ పేరు శక్తులు, శివశక్తులు అని వచ్చింది కదా అని చెప్తున్నారు బాబా. మిమ్మల్ని చూసి ఇతర మనుషులు భయపడతారు, కాళీని చూసి ఎంత భయపడతారు కదా, భయంకర రూపం చూపిస్తారు. ఇది కూడా సాక్షాత్కారం జరిగిన విషయాన్ని ఆధారంగా తీసుకుని కాళీ మహిమ చేశారు కదా అని చెప్తున్నారు బాబా. कोई चोर सामने आते तो काली का रूप देख भाग जाता है, कितनी संभाल रक्षा भी करते, किससे, रावण से, तुमको युक्तियां बतलाते रहते బాబా చెప్తున్నారు. ఎవరైనా దొంగలు ఏదో చెయ్యాలని వస్తారు, కానీ మీలో కాళీ రూపం కనిపించేటప్పటికి పారిపోతారంట. ఇది బాబాయే మన వెనక ఉండి ఎంత సంభాలిస్తున్నారు, మనల్ని రక్షిస్తున్నారు. అతని రక్షణలో ఉండాలి కదా, ఉంటే రక్షణ ఇస్తుంది. అది మనకి ఫీల్ అవ్వాలి కూడా. కొంతమందిగా ఉంటుంది బాబా మనకి ఇచ్చే సపోర్టు, రక్షణ, కానీ అది గుర్తుపట్టరు. కొంతమంది లేని ప్రాప్తుల్ని కౌంట్ చేస్తూ ఉంటారు, నాకు అది లేదు ఇది లేదు, వాళ్ళతో వీళ్ళతో పోల్చుకొని ఇంకా ఇది ఉంటే బాగున్నాను, అది ఉంటే బాగున్నాను. కానీ బాబా ఇంత ఇచ్చారు, ఇంత రక్షణ ఇచ్చారు, ఇంత సంభాలిస్తున్నారు. బయట ప్రపంచంతో పోల్చుకుంటే వాళ్ళకి లేని ఎన్నో ప్రాప్తులు నాకు బాబా ఇచ్చారు. అలా మనం అనుభూతి చేస్తే మనకు అనుభూతి అవుతుంది బాబా నుండి పొందుతున్నది. ఎవరి నుండి రక్షిస్తున్నారు బాబా వచ్చి? రావణాసురుని రక్షిస్తున్నారు. ఎన్ని యుక్తులు చెప్తూ ఉన్నారు బాబా మనకు. बाप को याद करते रहेंगे तो माया पास आने का नाम भी नहीं लेगी, इसलिए बाप समझाते अपने पास चार्ट जरूर रखो. तुम्हारी भी रेस है, रेस भी जब होती तो उनकी देख देख करने वाले भी होते, कहाँ कोई गड़बड़ तो नहीं करते हैं. బాబా చెప్తున్నారు, మీరు ఎక్కువగా బాబానే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మీ దగ్గర మాయ వచ్చే పేరు కూడా ఉండదు, పేరుకు కూడా రాదు మీ దగ్గర. అందుకే చార్ట్ తప్పకుండా పెట్టుకొని చెక్ చేసుకోండి. ఇది ఒక రేస్ కదా, యోగం నాది ఎంత పెంచుకుంటున్నాను అనేది. అక్కడ కూడా రేస్ పందెం జరుగుతూ ఉంటది కదా, వాళ్ళ వెనుక కనిపెట్టుకునే వాళ్ళు ఉంటారు, ఎక్కడ గడబడి జరగట్లేదు కదా ఆ రేస్లో. ముందుగా ఎవరు చేరుతున్నారు, మళ్ళీ వాళ్ళు కనిపెట్టే వాళ్ళు లేరు అనుకోండి, నేను ముందు అని మళ్ళీ నేను ఫస్ట్ చేరేను, ఇలా వివాదాలు వస్తాయి. ఒకరు ఉంటారు గైడ్ చేసే వాళ్ళు, కనిపెట్టే వాళ్ళు. మనకు కూడా ఈ రేస్లో శివ్ బాబా మన వెనుక ఉండి రేస్ చేయిస్తూ ఉన్నారు.
तुमको तो श्रीमत पर चलना है, इसलिए बाप कहते हैं मुझे याद करो. మాయా बहुत వికల్ప లాయేగి. మీరైతే ఇక్కడ శ్రీమతంపై నడవాలి. ఇరేస్ చేయించే బాబా ఇచ్చే శ్రీమతంపై నడవాలి. బాబా చెప్తున్నారు నన్నే జ్ఞాపకం చేసుకోండి. ఇది కూడా ఒక శ్రీమతం కదా. మాయా बहुत विकल्प लाएगी, समझेंगे आगे तो कभी ऐसा ख्याल भी नहीं आया. अभी बूढ़ा हो गए फिर भी ऐसा संकल्प क्यों आते. स्वप्न भी बहुत आते रहेंगे. माया के तूफानों से डरना नहीं है, काम अग्नि से कभी जलना नहीं है. బాబా చెప్తున్నారు మాయ చాలా వికల్పాలు, వికల్పాలు అంటే వికారి సంకల్పాలు తీసుకొచ్చేస్తూ ఉంటుంది. మనకు అనిపిస్తుంది నేను ఇంత ముసలైపోయాక ఇలాంటి సంకల్పాలు ఎందుకు వస్తుంది, ఇంత వృద్ధుడైపోయాను, నా ఏజ్ ఇంత అయ్యాక ఎప్పుడు ఇంతకు ముందు అలాగే ఎప్పుడు నన్ను సతాయించలేదు ఈ సంకల్పాలు. స్వప్నాలు కూడా అలా చాలా వస్తూ ఉంటాయంట. ఇదేంటి నేను జ్ఞానంలో వచ్చాను, జ్ఞానంలో కూడా సంవత్సరాలు పెరుగుతూ ఉన్నాయి, ఒకవైపు ఏజ్ కూడా నాది పెరుగుతుంది, అయినా కానీ ఇలా సంకల్పాలు వస్తున్నాయి ఏంటి అని అనిపించే రకంగా మాయ తీసుకొస్తారు పరిస్థితులు, సంకల్పాలు. తుఫాన్ అనేది బాబా మాయ సంకల్పాల కోసం చెప్తారు. కానీ మీరు భయపడకండి, మీకు వచ్చే ఆ సంకల్పాలకి భయపడిపోయి కామమని అగ్నిలో పడి ఎప్పుడు కాలకండి అని చెప్తున్నారు బాబా. बाप ने समझा इस समय सब काम चित्त पर बैठ जल मरे है, గంధ్ करते ही रहते. బాబా చెప్తున్నారు ఈ సమయంలో అందరూ కామచితి మీద కూర్చొని కాలిపోయారు అనుకోవచ్చు. ఎంత చెత్తగా నడుస్తున్నారు మనుషులు. विलायत में 4-5 बच्चे पैदा करने वाले के इनाम देते, अखबारों में ऐसा बहुत समाचार आते. ఎంత చెత్త ఉంది అంటే విదేశాల్లో అయితే 4-5 ఎంత మంది పిల్లల్ని వాళ్ళు జన్మ ఇస్తే వాళ్ళకి ప్రైజ్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఉందో లేదో, మా చిన్నప్పటి రోజుల్లో వినేవాళ్ళం. వాళ్ళకి ఎక్కువ మంది పిల్లలు ఉండే వాళ్ళకి సన్మానం చేసి సత్కరించి ప్రైజ్ ఇచ్చేవారు అనమాట. విదేశాల్లో తక్కువ జనాభా ఉంటారు కదా అక్కడ. అలా న్యూస్ పేపర్లో ఇలాంటి సమాచారాలు బాబా వినేవారు, చూసేవారు. బ్రహ్మ బాబా చెప్తున్నారు ఎంత చెత్త ప్రపంచం అయిపోయింది చూడండి. బాబా తుమ్హే సారీ దునియా కా సమాచార్ సునాతే క్యా క్యా హో రహా హై. మొత్తం ప్రపంచ సమాచారం బాబా మనకు వినిపిస్తున్నారు ఏమేం జరుగుతుంది ప్రపంచంలో అని. रेडियो से भी मालूम पड़ता है कि कहाँ जोर से लड़ाई तो नहीं छिड़ी है. अब तुम बच्चे जानते कि हम बहुत शाहूकार बन रहे. రేడియో ద్వారా కూడా న్యూస్ తెలుస్తుంది ఎక్కడ యుద్ధం యొక్క జోరు రగలేదు కదా అని తెలుస్తుంది. బాబా వచ్చాక కదా రెండో ప్రపంచ యుద్ధం జరిగింది, ఇంకా చైనా యుద్ధం కూడా జరిగింది భారతదేశంతో. రెండో ప్రపంచ యుద్ధం, ఇంకా భారతదేశం పాకిస్తాన్కి మధ్య యుద్ధము, ఇవన్నీ చూసేది బాబా న్యూస్. ఆ టైంలో అలర్ట్ అనేది గవర్నమెంట్ నుండి అనౌన్స్మెంట్, అలాంటి పరిస్థితుల్లో ఎలా ఉండాలి ఇవన్నీ వాళ్ళు చాలా ఫేస్ చేశారు, న్యూస్ వినేవారు బ్రహ్మ బాబా. అప్పుడు ఏంటి ఎలా ఉండేది సిచ్యువేషన్ జగదీష్ భాయ్ చెప్తుండేవారు క్లాసెస్. మనుషుల్ని కట్ చేసి మరీ హింస పెట్టేవారంట శత్రు దేశాల వాళ్ళు. అంగం చేతులు కట్ చేసి కాళ్ళు, అలాంటి హింస చూసేము అని ఆ యుద్ధాలు జరిగే టైంలో. బాబా చెప్తున్నారు అంటే ఇప్పుడు వచ్చేది ఇంకెంత ఘోరంగా ఉంటుందో చూడండి. అప్పటి రోజుల్లోనే అలాంటి పరిస్థితులు వాళ్ళు చూసారంట యుద్ధాల్లోని. ఇప్పుడు వచ్చే యుద్ధాలు ఇంకా బాబా చెప్పారు కదా రక్తపాతం ప్రవహిస్తుంది అనేది కళ్ళెదురుగా చాలా ఇంకా మరి తట్టుకోలేని చూడలేము అనేంత వస్తుంది అనమాట. రేడియో న్యూస్ లో కూడా ఇవి తెలుస్తూ ఉంటాయి కదా. అప్పట్లో రేడియో న్యూస్ లో బాబా ఇవన్నీ యుద్ధాలు జరిగే టైంలో వినేవారు బాబా అనమాట. పిల్లలు మీరు తెలుసుకున్నారు, మనమైతే చాలా షావుకారుగా తయారవుతున్నాము, మనకేం భయం లేదు. స్వర్గకి మాలిక్ బంతే, స్వర్గానికి మాలిక్లు అవుతున్నాము. ప్రజా భీ వహాకి బహు షావుకార్ హోతీ హే. సత్యయుగంలో ప్రజలు కూడా చాలా ధనవంతులుగా ఉంటారు అక్కడ, రాజులే కాదు. ఉన్కే లియే భీ కోయి అప్రాప్త వస్తువు నహీ రేతి జిస్కే లియే ఇన్వెన్షన్ అది నీకలే. ప్రజల కోసం కూడా అప్రాప్తి అనే వస్తువు ఏది ఉండదు. ప్రయోగం చేసి కనిపెడతాము ఈ వస్తువు ఉంటే బాగుంటుందేమో అనేదే ఉండదు అక్కడ. అందుకే సైన్స్ ప్రయోగాలు ఏమి అక్కడ ఉండవు అని చెప్తున్నారు బాబా. कृष्ण तो बहुत शाहूकार है, शिव बाबा के पास कोई पैसा आती है क्या? कृष्ण तो వైకుంఠ का मालिक है. కృష్ణుని దగ్గర చాలా ధనం ఉంది,
రాకుమారుడు కదా, వైకుంఠం యొక్క మాలికుడు అతడు. శివబాబా దగ్గర ఏమైనా ధనం ఉందా? ఆయన దగ్గర ధనం లేదు, ధనం అవసరం లేదు అతనికి. మనం ఇచ్చేది మన కోసమే, సేవలో ఖర్చు పెట్టేసి దాని పుణ్యప్రాప్తి మనకి ఇచ్చేసి వెళ్ళిపోతారు దులిపేసుకొని బాబా కదా. తుమ్ జాంతే కి హమారీ ఎయిమ్ ఆబ్జెక్ట్ కితనీ బడీ హై. మన లక్ష్యం ఎంత గొప్పది ఉంది ఇక్కడ. ఏంటి? ఏ లక్ష్మీనారాయణ బరాబర్ మహారాజా మహారాణి తే అబ్ నహీ హై. ఈ లక్ష్మీనారాయణ నిజంగా మహారాజా మహారాణిగా ఉండేవారు, అదే మన లక్ష్యం కదా. ఇప్పుడైతే వాళ్ళు మహారాజా మహారాణిగా లేరు కదా లక్ష్మీనారాయణలు. అబ్ ఫిర్ బాప్ ఐసా బనా రహే హై. మనల్ని బాబా మళ్ళీ ఇప్పుడు అలాగా ట్యాచ్ చేస్తూ ఉన్నారు. ఏ అవి కితని గరీబ్, ఏ కితని షౌకార్ తే తుమ్కో ఇన్ లక్ష్మీనారాయణ కి హిస్టరీ జోగ్రఫీ కా పతా హై. ఇప్పుడు ఎంత నిరుపేద అయిపోయారు లక్ష్మీనారాయణలో. ఒకప్పుడు ఎంత ధనవంతులుగా మహారాజా మహారాణిగా ఉండేవారు. వాళ్ళ హిస్టరీ జోగ్రఫీ ఏంటనేది మీకు అంతా తెలుసు. వాళ్ళు ఎప్పుడైతే గరీబ్ అయిపోయారో ఎలా అయిపోయారు? ఈ బ్రహ్మ మామ మా అమ్మ, ఆమె మహాలక్ష్మి, కానీ ఎలా అయిపోయారు? బాబా యజ్ఞంలో వచ్చినప్పుడు కూడా ఆమె ధనం తీసుకుని రాలేదు మమ్మ. బ్రహ్మ బాబాకైనా లాస్ట్ జన్మలో ఆ ధనం మళ్ళీ చేరిందేమో, అది శివబాబా సేవ చేయడం కోసం. మామూలుగా పుట్టకతో ధనిక కుటుంబం కాదు బాబాది, బ్రహ్మ బాబాది కూడా. వీళ్ళే మళ్ళీ महाराजा महारानी అవుతున్నారు కదా. ऐसा कोई मनुष्य होगा जिसको अपने 84 जन्मों का पता हो? अभी तुम्हें कितनी ऊंच शिक्षा मिलती? ప్రపంచంలో ఇలాంటి మానవులు ఎవరైనా ఉంటారా? వారు 84 జన్మల కోసం వరకు తెలుసు అనేవారు. మీకు ఎంత ఉన్నతమైన శిక్షణ లభిస్తుంది మరి ఇలా ఆలోచిస్తే. మన జన్మల రహస్యం మనకి బాబా వినిపిస్తున్నారు. బతానే వాలా హై ఏక్ బాప్ ఉన్కే కితనే మందిర్ బంతే హై. ఈ జ్ఞానం మనకి చెప్పేవారు ఒక బాబాయి, అతని మందిరాన్ని కట్టుకుంటూ ఉన్నారు భక్తిలో. తుమ్ కహేంగే హమ్నే రాజ్య కియా తా, హమారీ కితనీ మందిర్ బనీ హుई. సారా దిన్ ఇన్ బాతో మే రమన్ కర్తే హర్షిత్ रहना चाहिए. ఈ జ్ఞానం వినిపించేవారు ఒక బాబా, బాబాదే శివ మందిరాలన్నీ కట్టి పూజలు చేస్తున్నారు. మీరేమంటారు? మేము రాజ్యం చేసాం కదా, అందుకే రాజ్యం చేసి వెళ్ళిన దేవతలు కూడా స్మృతి చిహ్నాలుగా దేవతల మందిరాలు కూడా చాలా కట్టుకుని మన విగ్రహాలు పెట్టి పూజ చేస్తున్నారు. రోజంతా ఇలాంటి జ్ఞాన పాయింట్స్ లో మీరు రమిస్తూ ఉంటే, తలుచుకుంటూ బాబా ఎంత గొప్పటి రహస్యాలు చెప్పారు అని ఈ విషయాల్లో రమిస్తూ హర్షితంగా ఉండాలి మీరు అని చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे सिक्खी लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते. धारणा के लिए मुख्य सर, माया के तूफानों से डरना नहीं है, याद की रेस करनी है, याद का ही चार्ट रखना है, याद ही सेफ्टी का साधन है. మాయా తుఫాన్ల నుండి భయపడకూడదు. బాబా స్మృతి యొక్క రేస్ చేయాలి మనం. స్మృతి యొక్క చార్ట్ పెట్టుకోవాలి. స్మృతియే మన రక్షణకు సాధనము. బాబా స్మృతియే మన రక్షణకు సాధనం. ఎలా అవుతుంది? మురళి మధ్యలో విన్నారు కదా, ఏదైనా ఆపదలో మీరు చిక్కుకున్నారు దొంగల చేతిలో, హంతకుల చేతిలో, అప్పుడు కూడా మీరు సేఫ్ అయిపోతారు. మిమ్మల్ని చూసి కాళీ రూపమే వాళ్ళలో కనిపిస్తుంది, దేవీ రూపం కనిపిస్తుంది అని చెప్తున్నారు బాబా. स्मृति सेफ्टी की साधनम, रक्षण की साधनम. सेकंड पॉइंट, श्रीमत पर हम श्रेष्ठ राजधानी स्थापन कर रहे हैं. శ్రీమతం పై నడుస్తున్నాము, శ్రేష్ఠ రాజధాని స్థాపన చేసుకుంటున్నాము. हम अननोन गुप्त है लेकिन वेरी वेल नोन प्रख्यात वारियर्स है. इस रूहानी नशे में रहना है. మనము గుప్తంగా ఉన్న యుద్ధ వీరులే, కానీ చాలా ప్రఖ్యాతి చెందిన యుద్ధ వీరులు కూడా మనం దేవతా రూపాల్లో మళ్ళీ ప్రఖ్యాతి చెందుతాం కదా.
యుద్ధం చేసామని కూడా కథలు ప్రఖ్యాతి చెందుతాయి మనవి తర్వాత. ఇప్పుడు చేస్తున్నప్పుడు మాత్రం గుప్తంగా ఉన్నాము యుద్ధం చేస్తున్న సమయంలో. ఎవరితో? మాయా రావణ్తో యుద్ధం. కాబట్టి మేము గుప్తమైన యుద్ధ వీరులము. కానీ తర్వాత రోజుల్లో బాగా వెరీ వెల్ నోన్, బాగా ప్రఖ్యాతి చెంది వారియర్స్, అలాంటి సైనికులు మేము అని ఈ ఆత్మిక నశలో ఉండాలి అని చెప్తున్నారు బాబా. वरदान परमात्मा प्यार की शक्ति से असंभव को संभव करने वाले पद्मा पदम भाग्यवान भव. परमात्मा प्रेम యొక్క శక్తితో అసంభవాన్ని సంభవంగా చేసేటటువంటి పద్మ భాగ్యవంతులుగా కండి. పరమాత్మ ప్రేమ యొక్క శక్తితో అసంభవాన్ని సంభవం చేసేటటువంటి పద్మం భాగ్యవంతులుగా కండి. पद्म भाग्यवान बच्चे सदा परमात्मा प्यार में लवलीन रहते. पद्म भाग्यवंतुलैన పిల్లలు సదా పరమాత్మ ప్రేమలో లవలీనమై ఉంటారు. పరమాత్మ ప్రేమ ఎవరికి అనుభవం అవుతుందో దీర్ఘకాలంగా ప్రేమలో లవలీనమై కూర్చోగలరు, అనుభూతుల్లోకి వెళ్ళగలరు, వాళ్ళు పద్మ భాగ్యవంతులు. परमात्मा प्यार की शक्ति किसी भी परिस्थिति को श्रेष्ठ स्थिति में बदल देती है. परमात्मा प्रेम యొక్క శక్తి ఏ పరిస్థితులనైనా శ్రేష్ఠ స్థితిలోకి మార్చేస్తుంది. అసంభవ కార్య भी संभव हो जाते. పరమాత్మ ప్రేమ ఎలాంటిది? అసంభవ కార్యం కూడా సంభవం అయిపోతుంది మనకు అతని ప్రేమలో లీనము కాగలిగితే. मुश्किल सहज हो जाते, कष्टम కూడా సహజమైపోతుంది వాళ్ళ కోసం. क्योंकि बाप दादा का वायदा कि हर समस्या को पार करने में प्रीत की रीति निभाते रहेंगे. ఎందుకంటే బాప్ దాదా యొక్క వాగ్దానం ఉంది కదా, ప్రతి సమస్యను దాటి వెళ్ళడంలో మీరు పెట్టుకున్న ప్రీతి యొక్క రీతి నేను నిభాయిస్తూ ఉంటాను అని. మనం ప్రీతి పెట్టుకుంటే బాబా మన వెనుక ఉండి ఆ సమస్యని దాటి వెళ్ళిపోవటంలో ఆయన సపోర్ట్ ఆయన మనకి ఇస్తూ ఉంటారు. మనం పెట్టుకున్న ప్రీతికి రీతి నిభాయిస్తూ ఉంటారు బాబా. ఇది వాగ్దానం చేశారు. लेकिन कभी कभी प्रीत करने वाले नहीं, कभी प्रीत करने वाले नहीं बनना, सदा प्रीत निभाने वाले बनना. కానీ అప్పుడప్పుడు ప్రీతి పెట్టుకునే వారుగా కావద్దు, సదా ప్రీతి నిభాయించే వారుగా తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా. స్లోగన్ अपने श्रेष्ठ कर्म व श्रेष्ठ चलन द्वारा दुआएं जमा कर लो तो पहाड़ जैसे बात भी रूई के समान अनुभव होगी. तम యొక్క శ్రేష్ఠ కర్మలు మరియు శ్రేష్ఠ నడవడిక ద్వారా ఆశీర్వాదాలు జమ చేసుకున్నట్లయితే పర్వతం లాంటి సమస్య కూడా దూది సమానంగా అనుభవం అవుతుంది. తమ యొక్క శ్రేష్ఠ కర్మలు మరియు శ్రేష్ఠ నడవడిక ద్వారా ఆశీర్వాదాలు జమ చేసుకున్నట్లయితే పర్వతం లాంటి సమస్య కూడా దూది సమానంగా అనుభవం అవుతుంది. దూది అంటే ఇలా అన్నాం అంటే అలా వెళ్ళిపోయింది అన్నట్టు. సమస్య కూడా వచ్చింది, పర్వతం లాంటి సమస్య అది వేరే వాళ్ళకైతే, నాకు మాత్రం అంటే వెళ్ళిపోయింది అన్నట్టు. అలా అది ఎలా వస్తుంది? శ్రేష్ఠ కర్మలు మరియు శ్రేష్ఠ నడవడిక ఉన్నప్పుడు ఆశీర్వాదాలు అనేక మంది జమ చేసుకుని ఉంటాం కదా, ఆ ఆశీర్వాదాలని మనల్ని అలా సమస్యలు వచ్చినప్పుడు ఇది సమస్య కాదు అన్నట్టు ముందుకు తీసుకెళ్ళడానికి మనకు సహయోగి అవుతాయి. ఆశీర్వాదాలు కూడా బాబా ఆశీర్వాదాలు, బాబ్దాదా ఆశీర్వాదాలు, తర్వాత దాదీలు మనకి నిమిత్తమయ్యారు, తర్వాత మనకి సెంటర్ల నిమిత్తమైన అక్కలు ఉన్నారు, ఇంకా ఇంకా లౌకిక రీతిలో పెద్దలు ఉన్నారు. అలా మనం ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉండాలి. అంటే నాకు ఆశీర్వదించండి అని కాళ్ళ మీద పడ్డం కాదు. ఎవరికైనా మన నుండి ఒక ఫీల్ అవ్వాలి, వీళ్ళ ద్వారా మేము చాలా సుఖం పొందుతున్నాము అనేలా, వీళ్ళ ద్వారా మేము రిలాక్స్ అవుతున్నాము, వీళ్ళు ఉంటే మాకు నిశ్చింతగా ఉంటాము, వీళ్ళుంటే హ్యాపీగా హాయిగా ఉంటాము, వీళ్ళ ఎదురుగా వెళ్తే రిలాక్స్ అయిపోతాము. మన మాటలతో, కర్మలతో, సంబంధాలతో శ్రేష్ఠ కర్మ శ్రేష్ఠ నడవడిక మనం ప్రత్యక్షమవుతూ దాంతో ఆశీర్వాదాలు జమ అయిపోవాలి. అచ్చా, డబల్ కిరీటధారిగా తయారవడం కోసం
డబల్ హింస అనేది వదిలేయండి. అందులో మామూలు హింస వదలడం అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ తెలియని విషయం కామ మహాశత్రువుని జయించాలి అనేది. ఈ హింస కూడా వదిలితే అప్పుడేమవుతుంది, మాయ మీద విజయం పొందుతారు మీరు. అన్నోన్ వారియర్స్, కానీ తర్వాత రోజుల్లో వెరీ వెల్ నోన్ అయ్యేవాళ్ళు, బాగా ప్రఖ్యాతిలోకి వస్తారు. పూజలు జరుగుతాయి మీవి, మందిరాలు కట్టి అని చెప్తున్నారు బాబా. పరమాత్మ వచ్చి ఇలాంటి సాధారణ తనులో కూర్చొని గొప్ప గొప్ప విషయాలు చెప్తున్నారు. ఈయనేమి ఒక రాజా కాదు, మహారాజా కాదు, ఈయన ఒక మినిస్టర్ కాదు, మంత్రి కాదు, బ్రహ్మ బాబా. ఏదో ఆయన వ్యాపారం ఆయన చేసుకొని ఆయన లెవెల్లో అందరితో పోల్చుకుంటే ధనవంతుడని, కానీ ప్రపంచానికి అంతటికి మిలియనర్ బిలియనర్ అలాంటి ఆ స్టేజ్ కూడా కాదు బ్రహ్మ బాబాది. ఏదో తనదంతా మొత్తం స్వాహా చేస్తే శివబాబా యజ్ఞం కొన్ని రోజులు నడవగలిగినంత ఆ మాత్రం ధనం. అది కూడా డ్రామాలో దీనికోసమే ఫిక్స్ అయిందేమో కదా. అలాంటి సాధారణ తనువు ద్వారా ఇంత గొప్ప గొప్ప జ్ఞానము అందరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమనిపిస్తుంది? చిన్న నోరు అంటే ఈ నోరు విషయమే కాదు, కానీ స్టేజ్ స్థితి చిన్నదై ఉంది కదా, సాధారణ మానవ రూపం కదా బ్రహ్మ బాబాది. అలాంటి వ్యక్తి దగ్గర నుండి ఇలాంటి జ్ఞానం రావడం అంటే అది పరమాత్మే ఇంత గొప్ప జ్ఞానం ఇవ్వగలరు. నెక్స్ట్ మీరు కూడా చిన్న నోరు పెద్ద మాటలు అన్నట్టు ఇంత ఉన్నత జ్ఞానం మీరు ఎవరికైనా చెప్పగలుగుతున్నారు అని చెప్తున్నారు బాబా. అందుకే మనుషులు ఆశ్చర్యపోతారు, ఆశ్చర్యపోయే వాళ్ళు నవ్వే వాళ్ళు నవ్వుతారు. ఇది ఎలా అవుతుంది? భారతదేశం స్వర్గం ఎలా అయిపోద్ది, విశ్వం స్వర్గం అయిపోవడం ఏంటి, వీళ్ళు దేవతలు అయిపోవడం ఏంటి అని కూడా వాళ్ళకి అనిపించేలాంటి పెద్ద పెద్ద మాటలు ఇవి. ఇవి ఎవరు కూడా చెప్పలేరు కదా అని చెప్తున్నారు బాబా. ఇంకేం చెప్తున్నారు? మాయ తుఫాన్ మనసులో వచ్చినా భయపడకండి, రేస్ అనుకొని గెలవాలని ప్రయత్నంలో ముందుకెళ్ళండి. దానికోసం చాట్ పెట్టుకొని బాబా స్మృతి పెంచుకోండి. బాబా స్మృతి ఎంత ఉంటే అదే మనకు సేఫ్టీ. ఇంకా శ్రీమతం మీద శ్రేష్ఠ రాజధాని స్థాపన చేసుకుంటున్నాం మనం. పరమాత్మ ప్రేమ యొక్క శక్తి ఎంత గొప్పది అది చెప్పారు బాబా. లవలీన స్థితిని ఎక్కువగా అనుభవం చేస్తూ ఉంటే ఏమవుతుంది? అది పద్మ భాగ్యవంతుల యొక్క చిహ్నము. వాళ్ళు ఏ పరిస్థితినైనా శ్రేష్ఠ స్థితిలోకి మార్చేసుకుంటారు. పరిస్థితి వచ్చింది, దానివల్ల నా స్థితి ఇంకా తయారైపోయింది, శ్రేష్ఠ స్థితి అని అలా ఉపయోగించుకుంటారు. వచ్చే పరిస్థితిని ఛాన్స్ తీసుకుంటారు, దాని నుండి అసంభవ కార్యం కూడా సంభవం అయిపోతుంది, కష్టం కూడా సహజం అయిపోతుంది వాళ్ళకి. ఎందుకంటే ప్రతి సమస్యలో కూడా మీరు నా మీద ఎంత ప్రీతి పెట్టుకున్నారో దాని రీతి నిభాయిస్తానని బాబ్దాదా మాట ఇచ్చారు. కాబట్టి బాబ్దాదా సపోర్ట్తో మనం పరిస్థితిని ఈజీగా జయించేసి ముందుకు వెళ్ళిపోగలం. కానీ అప్పుడప్పుడు మూడు బాగుంటే ప్రీతి పెట్టుకునేవారు, అప్పుడప్పుడు ఉండట్లేదు, మాయా ప్రపంచం వైపు వెళ్ళిపోతుంది ప్రీతి. అలా ఉండకూడదు. సదా ప్రీతి నిభాయించేవారైతేనే బాబా ఆ బాధ్యత తీసుకుంటారు. మీకు అనుభవం అవుతుంది, అసంభవం కూడా సంభవం అయింది నా లైఫ్లో అని, అలాంటి పరిస్థితులు అని మీకు అనుభవం అవుతుంది. మీ ప్రీతి కరెక్ట్గా సదాని మీరు పెట్టుకుంటే బాబా దానికి రిటర్న్లో ప్రీతిక రీతి నిభాయిస్తూ ఉంటారు. శ్రేష్ఠ కర్మ శ్రేష్ఠ నడవడికతో ఆశీర్వాదాలు జమ చేసుకుంటే ఆ ఆశీర్వాదాల బలంతో పర్వతం లాంటి పరిస్థితి కూడా ఒక దూదిలా అది ఎగిరిపోతుంది అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. तूफानों का डर नहीं, तूफानों का डर नहीं, साहिल की ना परवाह है। बाबा जब तू माझी मेरा, तू मेरा हमराह है। अरमानों की भीड़ नहीं, अरमानों की भीड़ नहीं, ना कोई दिल की चाह है। बाबा जब तू साथी मेरा, तू मेरा हमराह है। तू मेरा हमराह है, तू मेरा
कल्प के बाद ओ बाबा संगम में तू आन मिला, वीराने में बहार आई, खुशी का गुलिस्तान खिला। कल्प के बाद ओ बाबा संगम में तू आन मिला, वीराने में बहार आई, खुशी का गुलिस्तान खिला। अब अधरों पे आह नहीं, अब अधरों पे आह नहीं, हर पल वाह वाह है। बाबा जब तू माझी मेरा, तू मेरा हमराह है।